హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ సింగ్ తెలుగు. ఈరోజు సీరియల్ వచ్చేసి నిండు నూరేళ్ల సావాసం. ఈ నిండు నూరేళ్ల సావాసం ప్రోమోలో అయితే ట్విస్ట్ ఏంటో చూసేద్దాం. ఇది చూసే ముందు చూసే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయండి. ఏం లేదు, ఇక మనోహరి అయితే ఎలాగైనా పాప పుట్టినందుకు ఇక అమ్ముకైతే ప్రమాదం అని చెప్పేసి అలా సృష్టించడానికైతే అమ్మునైతే గాయపరచడానికి ఎలాగైనా సరే ఇక ఆ పాపని బాగిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక మనోహరి అయితే అక్కడ పిల్లలు అందరూ బయట ఆడుకుంటూ ఉంటారు గార్డెన్లో. చిన్న పాపనైతే రాతోడు తలపైన ఎత్తుకొని పిల్లలందరూ రైలు బండిలాగా ఆట ఆడుతూ బయటనే ఆడుకుంటూ ఉంటారు. అక్కడనే ఉన్న బాగి కూడా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో, అమ్ముకి ఎలా గాయపడుతుందో ఏంటో అసలు భయంగా ఉందని చెప్పేసి అలాగే టెన్షన్ తోటైతే చూస్తుంది. ఇట్లా చెంబ మనోహరి కూడా కొంచెం దూరంగా ఉండి అలానే చూస్తూ ఉంటారు. ఇంకా ఇనుము వేడిగా ఉన్నప్పుడే ఇనుమునైతే ఉంచాలి, అలాగే భయపడుతూ ఉన్నప్పుడే బాగి భయాన్ని ఇంకా పెంచాలి. చెంబ ఎలాగైనా సరే నువ్వు త్వరగా ఆ గరుడనైతే కిందికి దింపు, ఎలాగైనా సరే అమ్మునైతే గాయపరచాలి, గాయపరిస్తేనే అప్పుడు బాగిని ఇంకా భయపెట్టడానికి వీలుంటుంది అని చెప్పేసి అక్కడనే ఉన్న మనోహరి అయితే చెంబని అంటుంది. ఇక చెంబ అయితే ఒక చెట్టు సాటుకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఇంకా మంత్రాలు అయితే నోట్లో చదువుతూ ఉంటుంది. అక్కడ టెర్రస్ పైకి అయితే ఆ గరుడ వచ్చి కూర్చుంటుంది. మనోహరి ఆ చెంబ ఇద్దరు అయితే టెర్రస్ పైకి వెళ్తారు. ఇంకా అమ్ము బట్టలు తీసుకువెళ్ళి ఆ క్లాత్నైతే ఆ గరుడకి చూపించడం జరుగుతుంది. అది చూసిన గరుడ పైకి ఒకసారిగా ఎగురుతుంది. ఇక మనోహర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అమ్ము ఎలా గాయపడుతుందో చూడాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గార్డెన్లోకి రావడం జరుగుతుంది. అలా పైకి వేగిన ఆ గరుడ అయితే స్ట్రైట్గా అక్కడ ఉన్న పిల్లల వాళ్ళంతా అయితే లోపలికి వెళ్తారు ఆడుకొని. ఇక అమ్ము ఒకటి ఒంటరిగా ఉంటుంది. అది అమ్ము మీదుగా వస్తున్నట్లుగా అనిపించేసరికి అమ్ము ఒకసారిగా పైకి చూస్తుంది. ఆ గరుడని చూసి అమ్ము భయపడుతూ ఉంటుంది. అది రావడంతోనే అమ్ము మొహం మీద అయితే ఇట్లా అటాక్ చేయడం జరుగుతుంది. అమ్ముకి అయితే గాయాలు అవుతాయి. ఇక అది అటాక్ చేయగానే అమ్ము అయితే ఒక్కసారిగా కింద పడిపోతుంది. అక్కడనే ఉన్న బాగి అయితే అమ్ము అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరవగానే ఇంక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ గరుడ అయితే అమ్ము మీదనే అటాక్ చేస్తూ ఉంటుంది. వద్దు వద్దు అని చెప్పేసి అమ్ము ఎంత మొత్తుకున్నా కూడా అది అలాగే అటాక్ చేస్తూ ఉంటుంది. మరి అమ్ము దానివల్ల గాయపడి ఏమన్నా ప్రమాదం గురికానుందా, లేకపోతే అమర్ వచ్చి ఏమన్నా చేయనుంటాడా? మొన్న అయితే కుక్క బారి నుండి అమర్ అయితే కాపాడాడు. మరి గరుడ నుండి అయితే అమర్ ఇలానే కాపాడతాడా? మరి బాగి చూస్తూ ఉంటుంది. బాగి ఏమైనా చేస్తుందా? ఆ చిన్న పాప బాడీలో అయితే ఆరు ఆత్మ ఉంది. మరి ఆరు కూడా ఏమైనా చేస్తూ ఉంటుందా? చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. అలాగే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.